క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపైన అధికారులతోటి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం అందించారు. 4 జిల్లాల తలరాతను మార్చే సామర్థ్యం వెలుగొండ ప్రాజెక్టుకు ఉంది అన్నారు చంద్రబాబు. వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సాయికృష్ణ కేసు అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగి కుట్రలు చేయాలని చూశారని ఆరోపించారు. ప్రిన్సిపల్ అది పెట్టుకోండి, ఎక్కడ వాటర్ అక్కడ ఆర్నెస్ అయితే. నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4వసారి ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది. నాకు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. 1924 ఒక్క మీటింగ్ లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు, అప్పటికి ఇప్పటికీ మార్పు. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్లు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్న దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా, రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్లీ ఈ రోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్లీ మార్చాలంటే పార్లమెంట్ లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకే అర్థం కదా, మీకు అర్థమైందా? కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్లి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. మళ్లీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. ఉత్తర